సెట్ దోశ, ఇడ్లీ, పూరి. సూపర్. ఇడ్లీ టేస్ట్ చేద్దాం. లెమన్ చట్నీ ఇలా చాలా మెత్తగా బాగుంది, కానీ రవ్వ ఇడ్లీ అయితే కాదు. హాయ్, హలో అండి. మరి కొత్త లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే వెరీ వెరీ సింపుల్ లాగ్. ఏం లేదండి, మా ఇంట్లో సిలిండర్ అయిపోయింది కనుక టిఫిన్ కోసం బయటికి వెళ్తున్నాం. సరే, ఈరోజు ఏం టిఫిన్లు కొన్నాము ఏంటి అనేది చిన్న లాగు. మరి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది, చివరి వరకు చూడండి. ఓకే, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. మసాలా దోశ, మసాలా కూడా కావాలి. వద్దు, అది వేరే వాళ్ళకి లేండి. ఏది బ్యాగ్? వీడికి చట్నీ తీసుకోండి. పార్సెల్ ఏమేమి తెచ్చాము ఈరోజు టిఫిన్లో ఏంటి స్పెషల్ అని చూపిస్తాం. ప్రస్తుతం అయితే బయట పెడుతున్నాం. ఒక 4-5 తెచ్చినట్టున్నాం వెరైటీస్. పూరి, వడ, దోశ, ఇడ్లీ. ఐ థింక్ ఇప్పుడే కానీ తెలియదు, కానీ ఫుల్ రష్. అసలు ఆ హోటలు ఇట్లా వేయటం ఆలస్యం అయిపోతున్నాయి. గ్రేట్ అవ్వ.
అలా ఉండాలి. స్పెషల్ టిఫిన్ పూరి ఒక ప్లేటు అండ్ కారా దోశ. కారం కనిపిస్తున్నట్టుంది మీకు. కారా దోశ ఇది. చట్నీతో అద్దుకొని తింటున్నారు. ఎట్లా ఉందండి? ఇదిగో వడ. వావ్, వేడి వేడి వడ. సెట్ దోశ, ఇడ్లీ సూపర్. వేడిగా ఉన్నాయి రా. చట్నీస్ తినొచ్చావా? పూరి కూర, సాంబారు, చట్నీ, 3 చట్నీలు ఇచ్చాడు. ఇంకా తినేసేయండి. స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఇవన్నీ కూడా ఖాళీ అయిపోవాలా? విని నీకేం కావాలి తీసి పెట్టుకో, లేకపోతే అయిపోతాయి నీ ఇష్టం. మేము ఇప్పుడైతే తినడానికి రెడీ అవుతున్నాం. తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం. పూరి కూరతో పూరి టేస్ట్ చేస్తాను ఇప్పుడు. మీరు ఇడ్లీ తిన్నారు. ఇడ్లీ అయితే భలే ఉన్నది. సైజు కూడా పెద్దగా ఉంది బాగా యాక్చువల్లీ. భలే ఉందా? పూరి సూపర్. ఇడ్లీ టేస్ట్ చేద్దాం. లెమన్ చట్నీ ఇలా చాలా మెత్తగా బాగుంది. కానీ రవ్వ ఇడ్లీ అయితే కాదు. ఇక్కడండి గట్టి చట్నీ అన్నమాట. లూజుది ఇచ్చారు, గట్టిది ఇచ్చారు. రెండు రకాలు. వావ్, బా ఇడ్లీ చట్నీ అదిరిపోయింది. నువ్వు తెలియదా అది ఇడ్లీ? వద్దా? టేస్ట్ చూడు. టేస్ట్ బాగా ఉంది. వడ చూద్దాం టేస్ట్. వడ ఎట్టున్నా కూడా టేస్ట్ వడ. అచ్చా, ఈ గట్టి దానికి యాక్చువల్లీ వడకి ఇచ్చినట్టున్నారు. గట్టి చట్నీ. బాబా వేసుకో, నాకు ఎక్కువ అవుతుంది. అన్నీ అంత బాగున్నాయి కాబట్టి అక్కడ ఫుల్ రష్ కదండి. సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా. సెట్ దోశ ఇది, ఆనియన్ దోశ కాదు. సెట్ దోశలోని ఇట్లా ఇవన్నీ ఇస్తారనమాట. అది ఇది పూరీది కూడా సెట్ దోశదే. ఇది కూడా తింటారు సెట్ దోశకి. మనమైతే ఇట్లాగా చట్నీతో తినాల్సింది. ఇంతేనండి చిన్న వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. అంతవరకు బాయ్ బాయ్.